డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ తల్లడిల్లుతోంది. ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందోనని హడలిపోతున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 రోజుల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన 13 మందిని 90 గంటల పాటు విచారించింది సిట్. అటు రెండో జాబితాను సిట్ రెడీ చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్కు తెలుగు చిత్ర పరిశ్రమ లేఖ రాసింది. మరోవైపు డ్రగ్స్ కేసులో కేబినెట్ మంత్రి ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. డ్రగ్స్ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను తెలుగు చిత్ర పరిశ్రమ కోరింది. డ్రగ్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. డ్రగ్స్ కేసు విచారణ జరిగిన 12 రోజులు ఇండస్ట్రీకి చీకటి రోజులుగా వర్ణిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాసింది. డ్రగ్స్ కేసు విచారణ జరిగిన 12 రోజులు ఇండస్ట్రీకి చీకటి రోజులుగా వర్ణించింది. డ్రగ్స్ వాడిన వారిపై తామే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. డ్రగ్స్ వ్యవహారం తమందరికీ ఓ కుదుపు, ఓ హెచ్చరిక అని తెలుగు సినిమా పరిశ్రమ పేర్కొంది. సీఎం కేసీఆర్కు తెలుగు సినిమా పరిశ్రమ రాసిన లేఖపై స్పందించారు జనసేనాని పవన్ కళ్యాణ్. తెలుగు సినిమా పరిశ్రమ లేఖను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడే మొదలైందన్నారు సీఎం కేసీఆర్. కల్తీ సరుకుల గురించి తనిఖీలు జరుపుతుంటే ఈ వ్యవహారం బయటపడిందన్నారు ముఖ్యమంత్రి. ఈ కేసులో కేబినెట్ మంత్రున్నా వదలొద్దని అధికారులకు చెప్పానని వివరించారు కేసీఆర్. ఎన్సీబీ ఉంటుందండి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మన హైదరాబాద్ లేదు, మన తెలంగాణ కూడా లేదు. వీఆర్ ఇన్ ద లీస్ట్. కానీ 100% ఉంటే చేస్తామని చెప్పినాను. నేను ఏమంటున్నా అంటే దీని తర్వాత అది కూడా చేస్తామని చెప్పినాను. మన దగ్గర లేదు, నెగ్లిజిబుల్ ఉంది వాస్తవానికి. కంపేర్ చేస్తే మన దగ్గర కేసులు కూడా చాలా తక్కువ. పంజాబ్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత యూపీలు ఉంటాయి, తర్వాత రాజస్థాన్లు ఉన్నాయి, రకరకాల స్టేట్లు. మన పేరు లేదాడ. బట్ స్టిల్ ఈ ప్రాసెస్లో వచ్చింది. వస్తే నేనేం చెప్పినంటే ఇది బడ్డింగ్ స్టేజ్ని కొట్టేయండి, మొగ్గ దశలో తుంచేయండి దీన్ని. నేను డైరెక్ట్గా చెప్పింది అంటే ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నా మీరు భయపడద్దు, నేను క్యాబినెట్ నుంచి తీసేస్తా, డోంట్ గో బ్యాక్ అని చెప్పాను. ఎందుకంటే దొంగలకు భయం రావాలని ఒకటి, సీఎం ఎంత ఫర్మ్గా, గవర్నమెంట్ ఎంత ఫర్మ్గా ఉందో తెలియాలా, మెసేజ్ పోవాలని చెప్పి నేను చెప్పిన. ఎవడని చెప్తారా క్యాబినెట్ మంత్రి ఉన్నా పట్టుకోమని చెప్తారా ఈ రోజులలో? దానికి గవర్నమెంట్కి సంబంధం ఉంటాడు ఆయన, ఆ దిగ్విజయ్ సింగ్ అంటే ఆయన. మరి ఆయనకి సంబంధం ఉండి భయపడి చెప్పిన నాకు అర్థం కాలే. ఎవరైనా సంబంధంతో బయటకు వస్తుంది ఇప్పుడు, రాదా? ఇవన్నీ పెంచిపోసిందని ఎవరండి వీళ్ళు? కాంగ్రెస్ హయాంలో మంచిగా డ్రగ్స్, పేటకో క్లబ్బు, ఈ పబ్బులు గబ్బులు తెచ్చింది ఎవరు? మేమా? ఇవన్నీ తెచ్చి అంత వర్ధిల్ల చేసింది మీరే కదా. మీరంత పెద్ద పవిత్రంగా ఆకుపసర తాగినట్టు పెడితే మేమైతే ఖరాబ్ చేస్తున్నాం. మేము ప్రక్షాళన చేస్తున్నాం. ఒకటి 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 1 after టుడే దేర్ ఇస్ నో పేకాట, నో గ్యాంబ్లింగ్ ఇన్ తెలంగాణ. వాడు ఆన్లైన్ పెడితే కూడా కొట్టేవతల పడేసినాం. కోర్టు కూడా మాకు తీర్పు ఫేవరబుల్ ఇచ్చింది. ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ నాకు ఒక చాలా గడవట్ అన్నాం, వెళ్ళిపోయింది. గుడుంబ లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళకి రిహాబిలిటేషన్ సరిగ్గా చేయకపోతే నేను కోపానికి వచ్చి బడ్జెట్ ప్రొవైడ్ చేసి, కుటుంబాల పాపం బతుకుదెరువు కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబ సెల్లర్స్ కానీ ఇంకోళ్ళు కానీ సప్లయర్స్ కానీ, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వమంటే కొన్ని వేల మందికి ఇప్పుడు రిహాబిలిటేషన్ చేస్తూ ఉన్నారు.